హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, మీ దగ్గర కానీ రేషన్ కార్డు ఉంటే ఇక నుండి ఇది బంద్. రేషన్ కార్డుపై ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. మన పిఎం మోడీ గవర్నమెంట్ రేషన్ కార్డులపై కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా రేషన్ కార్డు అయితే బంద్ అవుతుంది. ఎందుకు బంద్ అవుతుంది, ఇలా బంద్ కాకూడదు అంటే ఏం చేయాలి, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని కనుక ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను చేసే ఇలాంటి యూస్ఫుల్ వీడియోని నేను అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక టాపిక్లోకి వెళ్తే, డిజిటల్ రేషన్ కార్డ్ యోజన కింద మోడీ ప్రభుత్వం కొత్తగా ఒక స్కీమ్ని తీసుకొస్తుంది. దీని ద్వారా పాత రేషన్ కార్డులు అన్నీ బంద్ అవుతాయి. ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఏవైతే ఒక పేపర్లా ఉన్నాయో ఇవి మనం రేషన్ డీలర్ అంటే రేషన్ షాప్కి తీసుకెళ్ళి అక్కడ థంబ్ ప్రింట్ ద్వారా మనం రేషన్ అయితే తీసుకుంటున్నాం. దీని ద్వారా చాలామంది అయితే రేషన్ తీసుకోవడం లేదు. అందుకే ప్రభుత్వం వీటిలో కొన్ని చేంజెస్ అనేవి చేసి అందరూ రేషన్ పొందాలి అనే ఉద్దేశంతో ఈ డిజిటల్ కాపీని తీసుకురావడం జరిగింది. దీనిలో ఏంటంటే, ముఖ్యంగా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని స్కాన్ చేసి ఒక పిన్ ఎంటర్ చేసి రేషన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం ప్రతి నెల ఎంత రేషన్ తీసుకుంటున్నాం అనేది కూడా మనం ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతకు ముందైతే ఎంత రేషన్ తీసుకుంటున్నాం అనేది డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ రేషన్ డీలర్ దగ్గర మాత్రమే ఉండేది. కానీ ఈ డిజిటల్ రేషన్ కార్డ్ ద్వారా మనం గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారానే డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చేసి, మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ని రేషన్ కార్డ్కు లింక్ చేయించుకొని ఉండాలి. 31 డిసెంబర్ లోపల మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్కు లింక్ అయ్యి ఉండాలి. లేకపోతే మీకు లభించే రేషన్ బంద్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.